ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము మీరు ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ క్షేమంగా ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్ముతూ ఉన్నాను. అలాగే దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య ధ్యానాలను మీకు అందించడానికి దేవుడు మాకు చూపుతున్న కృపను బట్టి దేవాదేవుని స్తుతిస్తున్నాను. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. 19వ వచనం మొదటి లైన్లో కూడా ప్రభువు యెహోవాయే నాకు బలము అంటున్నాడు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మన ఆనందానికి మన సంతోషానికి కారణం ఏంటి అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ ముందు గొర్రెల గురించి, పశువుల గురించి, లేకపోతే పైరు గురించి చాలా విషయాలు చెప్తూ వస్తూ అవి ఉన్నా లేకపోయినా మెటీరియలిస్టిక్ లేదా భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలలో నాకు ఆనందం లేదు అనే విషయాన్ని చాలా చక్కగా హబక్కుకు చెప్తున్నాడు. వాటి యందు నా ఆనందం కాదు, నా ఆనందం దేనిలో అనంటే యెహోవా యందు, నా సంతోషం దేనిలో అనంటే యెహోవా యందు, నా బలము దేనిలో అనంటే దేవుని యందు అని చెప్తున్నాడు. కాబట్టి హబక్కుకు ఇచ్చినటువంటి ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ తాత్కాలికమైనటువంటి ఈ భౌతిక పరమైనటువంటి ఆనందం తాత్కాలికమైనది అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నా ఆనందం ఎందులో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను రాసిన పత్రిక 3వ పత్రికలో గాయును ఉద్దేశించి గాయుకు ఆ పత్రిక రాస్తూ ఉన్నాడు. గాయు అంటే అర్థం ఏంటి అని అంటే ఆనందం, సంతోషం, వన్ హూ రిజాయిస్ అనే అర్థం గాయు అని అంటే. గాయుని గురించి ప్రశంసిస్తూ నీవు దేవునికి తగినట్లుగా నడుచుకుంటున్నావు, నీవు విశ్వాసికి తగినట్లుగా నడుచుకుంటున్నావు అని ప్రశంసిస్తూ రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ముందు వచనాలు చూస్తే నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లాలి అని చెప్పి ప్రశంసిస్తూ యోహాను గాయుని ఉద్దేశించి రాశాడు ఆ పత్రిక. నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తూ కూడా రాశాడు. కాబట్టి నీవు దేవునికి తగినట్లుగా నడుచుకుంటున్నావు, నీవు విశ్వాసికి తగినట్లుగా నడుచుకుంటున్నావు అని ప్రశంసిస్తున్నాడు. కాబట్టి ఈ రెండు సందర్భాలను మనం గమనించినప్పుడు హబక్కుకు నా ఆనందం, నా సంతోషం దేనిలో అనంటే ఆయన యందు, దేవుని యందు అంటున్నాడు. గాయుని గురించి ఆలోచించినప్పుడు గాయు అన్న మాటకు మనం గమనించినట్లుగా ఆనందం, సంతోషం, వన్ హూ రిజాయిస్, ఆనందించువాడు అని ఆ అర్థం ఉంది. తన ఆనందానికి గల కారణం ఏంటనంటే దేవునికి తగినట్లుగా నడుచుకునే వ్యక్తి ఆయన, విశ్వాసికి తగినట్లుగా నడుచుకునేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి ప్రశంసను పొందుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఆనందాలను, మన సంతోషాలను భౌతిక పరమైనటువంటి వాటిని ముడిపెట్టి మన సంతోషాన్ని వెలకట్టలేము. కానీ మన సంతోషం అంతిమంగా మన సంతోషం దేనిలో అనంటే క్రీస్తునందే లేదా దేవుని యందే అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. యెహోవా యందే నా బలం అంటున్నాడు హబక్కుకు. కనుక ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏదో భౌతికంగా ఈ మెటీరియలిస్టిక్ విషయాల గురించి నష్టపోయాననో, లేకపోతే నేను ఆశించిన ఫలితాలను నేను పొందుకోలేదనో, లేకపోతే నేను ఆశించినటువంటిది ఏదో నాకు దొరకలేదనో నిరాశ నిస్పృహకు గురవుతున్నటువంటి సందర్భాలు ఒకవేళ మన జీవితాల్లో ఉంటున్నట్లయితే హబక్కుకు అంటున్నాడు, నా ఆనందం, నా సంతోషం దేవుని యందే అంటున్నాడు. కాబట్టి తాత్కాలికమైనటువంటి వాటి గురించి కాకుండా అంతిమంగా మనం పొందుకునేటువంటి ఆనందం దేవునిలో అనేటువంటి ఆ స్పృహ మనకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఏది నష్టపోయినా లేకపోతే ఏది నష్టపరచబడినా ఆ ప్రతి పరిస్థితుల్లో నీరసించిపోవు. కానీ దేవుని వైపు చూసి ఆనందాన్ని పొందుకునేవాడుగా ఉంటాం. కనుక మన చుట్టూ లేకపోతే మనము భౌతిక పరమైనటువంటి వాటిని బట్టి అఫ్కోర్స్ అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. కానీ అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే దేవునితో సంబంధం మాత్రమే.
దేవునితో సంబంధం మాత్రమే, దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సరైనటువంటి సంబంధం మాత్రమే మనకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి నిరీక్షణను నిత్యము మన హృదయం నిండా నింపుకొని ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మా ఆనందం, మా సంతోషం మీ అందే ప్రభువా. నా దేవా, గాయుని గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. విశ్వాసికి తగినట్లుగా నీవు జీవిస్తున్నావు, దేవునికి తగినట్లుగా నీవు జీవిస్తున్నావు అని యోహాను గాయును బట్టి ప్రశంసించిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మేము కూడా మా జీవితాలలో విశ్వాసికి తగినట్లుగా, నా దేవా, మీకు తగినట్లుగా జీవిస్తూ మీరిచ్చే ఆనందాన్ని మేము పొందుకొనగలిగినట్లుగా, మీరిచ్చే సంతోషాలను మేము పొందుకొనగలిగినట్లుగా మీరే మమ్మల్ని బలపరచమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నిత్యమైనటువంటి ఆనందంతో మనం నింపి నడిపించునుగాక. ఆమేన్.